నమస్తే మీ పేరు? నా పేరు మాచర్ల ఆనంద్. బ్రదర్ ఏం చేస్తారు? నేను చిన్న ప్రైవేట్ జాబ్ బ్రదర్ మరి ప్రైవేట్ జాబ్ అంటున్నారు. ఏంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీలాంటి యువతకి ఏంటి ఎలా చూస్తుంది? జాబ్స్ ఏమైనా కల్పిస్తా ఉందా? లేకేంటసలు? కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత యువతకి ప్రభుత్వ రంగంలో కానీ, ప్రైవేట్ రంగంలో కానీ, సాఫ్ట్‌వేర్ రంగంలో కానీ బోలెడన్ని అవకాశాలనేవి పుట్టుకొస్తున్నాయి. దీనికొచ్చేసేపాటికి నారా లోకేష్ గారు యువత గురించి ఎన్నో రకాలుగా తర్వాత మన వైజాగ్‌కి కొనడం తేడం కానీ, తర్వాత మన అమరావతికి దానికి సంబంధించి ఏపీసీఆర్‌డీఏ సంబంధించి గవర్నమెంట్ నోటిఫికేషన్ గానీ, ప్రైవేట్ సెక్టార్‌లో గానీ ఎన్ని విధాల అవకాశాలు కావాలంటే అన్ని విధాల అవకాశాలు పుట్టుకొస్తున్నాయి. ఇదేంటంటే ఎందుకు ఇంతకు ముందు లేవు ఇప్పుడు ఎందుకున్నాయంటే కేవలం పరిపాలనా విభాగంలో ఉన్న తేడానే. జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు ఏంటంటే రూ. 5,000 ఉద్యోగాలిచ్చి మీకు ఉద్యోగం వచ్చింది, మీకు ఉద్యోగం ఇచ్చాను అని చెప్పనే దగ్గరే ఆగిపోయాడు గానీ, కానీ ఒక మనిషికి బతకడానికి నిత్యావసర సరుకులు, కూడు, గుడ్డ ఏ విధంగా అవసరమో అన్నీ గూడా రూ. 5,000 అంటే ఎంతకాలం మనం ఉన్నా గానీ మమ్మల్ని అతని చేతి కిందే పెట్టుకోవాలని చెప్పని ట్రై చేశాడు గానీ, ఎప్పుడూ గూడా ఒక విద్యార్థి చదువుకొని బయటకొచ్చిన తర్వాత ఒక డిగ్రీ తీసుకొని, అతని కాళ్ళ మీద అతను నిలబడి స్వతంత్రంగా, గౌరవంగా బతికే ఇష్టం అనేది జగన్మోహన్ రెడ్డి దానికి ఇష్టపడలేదు కాబట్టి అక్కడే అదేంటి ఉంచిపోయాడు. బ్రదర్ గతంలోనే యువతకి ఏ విధమైన జాబ్స్ కావాలో ఆ విధంగానే మేము కల్పించాము. చాలామంది యువకులు కూడా డెవలప్‌మెంట్ అయిపోయారు. జాబ్స్ కూడా చేసుకుంటున్నారు అని చెప్పి అంటున్నారు కదా! మరి గత పాలకులు. ఏంటి అసలు జాబ్స్ ఏం కల్పించలేదా? అసలు జాబ్స్ ఏం కల్పించలేదా అని అనటానికి జాబ్స్ కల్పించాడు. ఒకటి వాలంటీర్స్ అనే రూ. 5,000 జీతానికి సంబంధించి జాబ్స్ కల్పించాడు. రెండోదేంటంటే సచివాలయం సంబంధించి సచివాలయం జాబ్స్ అనేవి కల్పించాడు. వాలంటీర్లందరూ గూడా అధోగతి పాలైపోయారు. అందరిని మా ఇళ్ళ పక్కన అక్కడ ఇక్కడ అందరూ గూడా చూస్తానే ఉన్నారు. ఇంకోటేంటంటే సచివాలయం జాబ్స్ తీయడానికి తీశాడు గానీ, వాళ్ళకి ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా, ఎటువంటి అసలు వాళ్ళు ఏ సెక్టార్‌కి సంబంధించినోళ్ళో వాళ్ళకి నోటిఫికేషన్ ఏంటి? వాళ్ళ అసలు ఇప్పటికి ఆళ్ళు 5, 6 దగ్గర దగ్గర ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 2 ఇయర్స్ అయింది. అంతకుముందు ఒక 5 ఇయర్స్ వాళ్ళు దగ్గర దగ్గర 6 సంవత్సరాలు మట్టి 5 సంవత్సరాలు కంప్లీటెడ్‌గా పనిచేసినా గానీ, ఇంకా 25,000, రూ. 30,000 పేరుకి చెప్పుకోవడానికి గవర్నమెంట్ జాబ్ అని గానీ, వాళ్ళెంత మానసికంగా నరకం అనుభవిస్తున్నారనేది నా తోటి స్నేహితులను చూస్తుంటే క్లియర్‌గా కనపడుతుంది. హ్మ్. ఇప్పుడు ఒక ఏదైనా గానీ ఒక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది అనంటే, ఆ ఫ్యామిలీ బాగుపడిద్ది. ఆ ఫ్యామిలీలో ఉన్న కుటుంబ సభ్యులు బాగుపడతారు. వాళ్ళు ఇంక 10 మందికి నీడనిస్తారు అనే విధంగా బాగుండిద్ది గానీ గవర్నమెంట్ ఉద్యోగం. ఆ ఒక్క మనిషి బతకడానికే ఒక ఏదో పూర్వకాలంలో గనక ఈ నౌకరీలను పెట్టుకొని, ఈ పాలేరులను పెట్టుకొని ఏ విధంగా చూసుకునేవాళ్ళో జమీందారులు, అదే విధంగానే ఆలోచించి జగన్మోహన్ రెడ్డి ఆ సచివాలయం ఉద్యోగాలిచ్చాడు. అంతేగాని ఒక విజన్ లేకుండా ఏదో ఇచ్చామంటే ఇచ్చాం అన్నట్టుగా అదేమంటే ఏదో ఆయన సొంత జేబులో డబ్బులిచ్చినట్టుగా ఫీలయ్యి, ఇంకా ఆ భ్రమలోనే ఉన్నాడు. అన్ని 2,00,000 దగ్గర దగ్గర ఉన్న సచివాలయం ఉద్యోగస్తులు, ఇంకా 2,00,000 ఉన్న వాలంటరీ ఉద్యోగస్తులు ఈళ్ళందరూ నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోతారని భ్రమపడ్డాడు. వాళ్ళందరే నువ్వు చేసింది తప్పని జెప్పని బుద్ధొచ్చేటట్టు అసలు మంచి చేసిన ప్రభుత్వమే నాది. ప్రతి నెల ఏదో ఒక పథకం నేను అమలు చేశాను. ఈ నెల ఒక పథకం అమలు చేస్తే, వచ్చే నెల ఇంకో పథకం అమలు చేశాను. ప్రజలు కూడా అలాగే వేచి చూస్తున్నారు. ఏ పథకం జగన్‌మోహన్ రెడ్డి బటన్ నొక్కుతాడో, మన అకౌంట్‌లో ఎప్పుడు డబ్బులు పడతాయో. జగన్‌మోహన్ రెడ్డి ఉన్నప్పుడే ప్రభుత్వం బావుంది. మనందరం సంతోషంగా ఉన్నాం అని చెప్పి కూడా ప్రజలందరూ కూడా అనుకుంటున్నారంట కానీ ఎంతవరకు వాస్తవం అంటారది? నిజమే. ఏం జేశాడు, అతనికి ఆర్థికంగా నిలబెట్టాల్సింది పోయి, ఆ రోజుకి, ఆ నెలకో, లేదంటే ఆ వారానికో, ఆ రూ. 10,000 ఇచ్చాడు. ఆ రూ. 10,000 అసల కనీసం ఒక వ్యక్తయినా సరే, ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన డబ్బులతో నేను పలానా షాప్ పెట్టుకున్నాను. లేదంటే పలానా నేను ఆర్థికంగా స్థిరపడ్డాను. జగన్మోహన్ రెడ్డి మూలాన ఇదిగో నేను సమాజంలో కాలర్ ఎగరేసుకొని తిరుగుతున్నానని ఒక, ఒక పర్సన్‌ని, ఒక వ్యక్తిని చూపిచ్చండి. ఎందుకనంటే ఇప్పుడు డబ్బులు అనేది వయసులో ఉన్నప్పుడు సంపాదించేటప్పుడు ప్రతి ఒక్కడికి వస్తాయి. కానీ దాన్ని ఎలా వాడితేనే దాని తర్వాత మనకి 40 ఇయర్స్ వచ్చిన తర్వాత, 50 ఇయర్స్ వచ్చిన తర్వాత అది మనం ఎలా వాడితేనే అది మనల్ని నిలబెట్టిద్ది. ఆ సూత్రాన్ని జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డికి బేసిక్‌గా ఏంటంటే విజన్ అనేది లేదు కాబట్టి ఆయన కుటుంబం ఆయన వ్యాపారాలు చూసుకున్నాడు గానీ, ప్రజల్ని ఏ విధంగా పట్టించుకోవాలనేది పరిపాలన లేదు కాబట్టి ఆయన 154 సీట్ల దగ్గర నుంచి 151 సీట్ల దగ్గర నుంచి
11 సీట్లకి పడిపోయాడు. అదేంటన్నా మీరేంటి అలా అంటున్నారు? అసలు జగన్‌మోహన్ రెడ్డే గాని లేకపోతే అసలు మన రాష్ట్రం డెవలప్‌మెంట్ అయ్యేది కాదు. అసలు జగన్‌మోహన్ రెడ్డి చేసిన డెవలప్‌మెంట్‌నే చంద్రబాబు పేరు మార్చుకొని మాట్లాడుకుంటున్నారంట కదా! మరి. అవును. అదే జగన్మోహన్ రెడ్డి ఇంకా ఆ భ్రమలోనే ఉన్నాడు. ఇంకా ఏమనుకుంటున్నాడంటే నేను చుట్టుపక్కల వాళ్ళ మూలాన ఓడిపోయాను. లేదంటే నన్నెవరో మిస్‌గైడ్ చేశారనో, లేదంటే జనాలంతా నా వైపే ఉన్నారు. ఈవీఎం మిషన్‌లే పనిచేయట్లేదని చెప్పేసని ఒక భ్రమలో ఉన్నాడు. హ్మ్. ఈ భ్రమ తొలగాలంటే ఇంకా కనీసం దగ్గర దగ్గర ఒక 15 సంవత్సరాలు పట్టిద్ది జగన్మోహన్ రెడ్డికి ఈ భ్రమ తొలగాలంటే. హ్మ్. ఆ భ్రమల్లో నుంచి బయటకొస్తేనే వాస్తవం ఏంటనేది తెలిసిద్ది. హ్మ్. ఇంకా నేను రూ. 10,000 ఇస్త్రీ చేసి ఆయనకిచ్చాను. అదే రూ. 10,000 ఆటో ఆయనకిచ్చాను. అదే రూ. 10,000 మిషన్ కుట్టు ఆయనకిచ్చాను. అదే రూ. 10,000 పాస్టర్‌లకిచ్చాను. నువ్వు ఇచ్చిన డబ్బులు ఇచ్చామనేది కాదు. వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడినియి? ఏ విధంగా ఆర్థికంగా నిలబెట్టాడు? ఇది 10వ తరగతి చదువుకున్న వాడినడిగినా చెప్తాడు. నువ్వెప్పుడూ కూడా ఎవ్వరికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వరకు మీరు చేసింది మీకు మంచని మీకే అనిపించొచ్చు. ఆ పొరల్లో నుంచి, ఆ తెరల్లో నుంచి బయటికి రండి. చుట్టుపక్కల మొత్తం గూడా పరలు కట్టుకొని, తెరలు కట్టుకొని మీరు పర్యటనలు చేసినట్టుగా కాదు. ఒకరోజు వరదలొచ్చి, వర్షాలొచ్చి వరి పంట నాశనం అయిపోతే, అదే కృష్ణా జిల్లాలో స్టేజ్ ఏపిచ్చుకొని నువ్వు బురదలో దిక్కకుండా స్టేజ్ ఏపిచ్చుకొని, వరి పట్టుకొని, ఈ విధంగా చూపిచ్చి, అయ్యో! పాడైపోయిందని చెప్పానంటే, అసలా కనీసం మీకైనా అద్దం ముందుకొచ్చి ఒక్కసారి నుంచొని, ఏంట్రిది నేను చేసింది ఎంతవరకు కరెక్ట్ అని ఒక్కసారి ఆలోచించుకున్నట్టయితే, అప్పుడే మీకు ఇదుండేది. కాతే ఏంటంటే, నువ్వెంతసేపటికి నేను చేసిందే కరెక్టు, నేను చేసిందే కరెక్టు అనే భ్రమలో ఉన్నావు కాబట్టి ఇంకా నీకు వాస్తవాలు తెలియాలంటే ఇంకో 10, 15 ఏళ్ళు పట్టిద్ది. పర్వాలేదు ఇబ్బందేం లేదు. ప్రజలు సంతోషంగా డెవలప్‌మెంట్ వైపు అడుగులేస్తారు. నువ్వు ప్రశాంతంగా నీ రాజకీయాలకు సంబంధించి నువ్వు ప్రశాంతంగా నీ ఆలోచనలు నువ్వు పంచుకోవచ్చు. ఇబ్బందేం లేదు. నీ మూలాన ప్రజలు ఇబ్బంది పడిందేమీ లేదు. గతంలోనే నువ్విచ్చిన డబ్బులు తీసుకొని వాళ్ళేమీ బాధపడలేదు. కాతే ఏంటంటే ఆ పూటకి ఆ పూట సంతోషం తప్ప మినిమమ్ 10వ తరగతి చదివిన పైన ప్రతి ఒక్క స్టూడెంటు కూడా మీకు అపోజిట్‌గానే ఓటేసారు కాబట్టే కూటమి ప్రభుత్వానికి 164 సీట్లొచ్చినియి. ఇది చరిత్రలో ఇప్పటి వరకు జరిగింది లేదు. ఇక ముందు జరిగిద్దని కూడా ఎవ్వరు అసలు ఊహన కూడా లేదు. హ్మ్. మీరు ఎటువంటి బ్రహ్మాండమైన పరిపాలన చేశారనేది అపోజిషన్ పార్టీకొచ్చిన సీట్లే చెప్తాయండి. హ్మ్. అంటే రేపు జరగబోయే 29 ఎలక్షన్ కంటే ముందు 27లో పాదయాత్ర చేస్తాను. 2 సంవత్సరాలు అయిపోయింది. కళ్ళు మూసుకుంటే ఇంకా 3 సంవత్సరాలు కూడా అయిపోద్ది. ఇంకా మనమే అధికారంలోకి వస్తాం. ఒక్కొక్కరి పేరు రాసుకోండి. మనం వచ్చిన తర్వాత అందరంతా చూద్దాము. ఈరోజు కాపు నాయకుడు టైగర్‌ని అంబటి రాంబాబు చేశారు. అలాంటి నాయకుడు ఎంతో మందిని అన్యాయంగా కేసులు పెడతాన్నది కూటమి ప్రభుత్వం. మనం వచ్చాక అందరంతా చూద్దాం అని చెప్పి జగన్‌మోహన్ రెడ్డి మాట్లాడటం. యువతే నన్ను పెద్దపీటేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. పాదయాత్రలో కూడా యువతే సపోర్ట్ చేస్తారని చెప్పి మాట్లాడటం. ఏంటి ఒక యువకుడిగా జగన్‌మోహన్ రెడ్డి పాదయాత్రకు గాని, లేదా గెలుపుకి గాని మీరేమన్నా సహకరిస్తారన్నా? జగన్మోహన్ రెడ్డి చెప్పే డైలాగులు చెప్పే యాక్షను, యాటిట్యూడు అంతా కూడా ఏంటంటే, ఒక సినిమా లెవెల్‌లో అక్కడి నుంచి, ఇక్కడి నుంచి ఏదో కొంచెం కాపీ కొట్టో, లేపోతే ఏదో స్వతహాగా మనం ఆహ్, రాయలసీమ సంబంధించి మనం ఏదైనా హీరో డైలాగులు చెప్తే అది కొంచెం పండిపోయి జనాల్లో మైలేజ్ వస్తదని. అంటే మనకి ఎంతసేపు కూడా ఏంటంటే, ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళకేం కావాలనేది మినిమమ్ బేసిక్స్ తెలిస్తే మీరిలాంటి డైలాగులు చెప్పాల్సిన పని లేదు. ఎందుకనంటే, రేపొద్దున ఎప్పుడో జరిగేది ఏంటో, ఎలా ఉండిద్ది ఏంటనేది మీరిప్పటి నుంచే ప్రజల్ని భయపెడుతున్నారు. అది ఏ విధంగా అయినా సరే, ఏదో ఒక విధంగా. మీరొస్తారు అని చెప్పని మీరు భ్రమపడుతున్నారు. ఇంకోటి, మీరు ఎంతసేపు గూడా యువత నా వైపే ఉన్నారు, యువత నా వైపే ఉన్నారని మీరు భ్రమపడుతున్నారు. యువత మీ వైపు ఉన్నట్టయితే మీరు ఓడిపోయేవాళ్ళు కాదు. మీరు ఓడిపోయారు అనంటే యువత కాదు కదా! ఏ రంగంలోనూ అసలు మినిమమ్ ఏంటంటే, మినిమమ్ ఇంట్లో చదువుకున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా వాళ్ళ కుటుంబాన్ని మానిప్యులేట్ చేసి, వాళ్ళ కుటుంబానికి జరిగే అన్యాయాలు, అక్రమాలు చూసి చెప్పి, ఇది కరెక్ట్ కాదు అని చెప్పని మీరెవరైతే ఉద్యోగాలిచ్చారని మీరు భ్రమపడుతున్నారో, వాళ్ళే వాళ్ళ చేతులతో వాళ్ళ కుటుంబానికి కూటమి ప్రభుత్వాన్ని గెలిపిచ్చారు. మీకింకా అర్థం కాకపోతే చేసేదేం లేదు.